ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. మనకైతే వాళ్ళందరికీ పర్మనెంట్‌గా ఇంటి నుండి వర్క్ చేసుకున్నట్లు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. సో, మనకిది పార్ట్ టైమ్‌గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకిది ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్‌కి సంబంధించిందైతే మనకి ఆన్‌లైన్‌లో అయితే వర్క్ అయితే రావడం జరుగుతుంది. సో, మీకు సాలరీ కూడా మనకి పర్ అవర్ బేసిస్ అయితే ఉండడం జరుగుతుంది. పర్ అవర్‌కి మీరు రూ. 600 దాకా అయితే మనకి సంపాదించొచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ తెలుగు ఎవరికైతే వచ్చి ఉందో వాళ్ళందరికైతే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే తెలుగు లాంగ్వేజెస్ వచ్చిందో సో, మనకి ఈ జాబ్స్ వచ్చేసాయి. ఔట్‌లయర్ అనే జాబ్ కంపెనీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, వీటి యొక్క డీటెయిల్స్ ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు కనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ టు ద వీడియో. మనందరికీ అయితే ఔట్‌లయర్ అండ్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకిది గ్లోబల్‌గా రిమోట్ లొకేషన్ నుంచి అయితే మనకి ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. అంటే కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరెక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. మనకిది తెలుగు రైటర్స్ ఎక్స్‌పర్ట్స్ ఓన్లీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే మీరొచ్చుండాలి. తర్వాత ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్? మనకసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మనకిప్పుడు ఏఐ మోడల్స్ ఉంటాయి కదా! సో, ఏఐకి సంబంధించిన ట్రైనింగ్‌కి సంబంధించినవి. సో, వాటికి సంబంధించి మీరైతే తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సుంటుంది. సో, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వి హావ్ సెవరల్ ఓపెన్ ప్రాజెక్ట్స్ వేర్ వి ఆర్ లుకింగ్ ఫర్ ద టాలెంటెడ్ రైటర్స్. వీళ్ళకైతే చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయంట. సో, వాటి ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలెంటెడ్ తెలుగు రైటర్స్ అయితే కావాలని చెప్పి మనకి అడగడం జరుగుతుంది. వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌కి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తెలుగు మీరు రాసిన రైటింగ్స్‌ని బట్టి. సో, తర్వాత యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్‌లీ హవర్స్ ఆర్ పే ఫ్లెక్సిబుల్. తర్వాత మీరు వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్నిట్లో అయితే మీరు ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అంటే రిమోట్ లొకేషన్ నుంచి ఎక్కడి నుంచైనా సరే. సో, మీకైతే హవర్స్ బేసిస్ మీద అయితే మీకు ఫ్లెక్సిబుల్‌గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. తర్వాత యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ ఆన్ వీక్లీ. మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీకైతే వీక్లీ అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, యూ విల్ అని చెప్పేసి మనకిక్కడ వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్. తెలుగు ప్రాజెక్ట్స్‌కి సంబంధించి అయితే మీరు వర్క్ చేస్తారు. రైటింగ్‌కి సంబంధించి తెలుగులో రాయడం అలాంటి వాటిల్లో. సో, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ ఎలాంటివొస్తాయంటే ర్యాంక్ ఏ సీరీస్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ వి ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఏఐ మోడల్ బేస్డ్ ఆన్ గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ద టాపిక్. మీకైతే ఒక టాపిక్ ఇచ్చి దానికి సంబంధించి తెలుగులో షార్ట్ స్టోరీ లాగా రాయడం అలాంటివైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి మీకు వర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. తెలుగులోనే వర్క్ చేసుకోవచ్చు ఇంటికాడ నుంచి. మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకిక్కడ ఇది నాట్ మస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు. లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఉన్నోళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ అయినా లేకపోతే ఎలాంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేసినా అంటే రైటింగ్‌కి సంబంధించిన తెలుగు వాటికి సంబంధించినో లేకపోతే క్రియేటివ్ రైటింగ్‌కి సంబంధించిన సర్టిఫికేషన్ గాని లేకపోతే ఎటువంటి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసినా లేకపోతే ఎలాంటి ప్రొఫెషనల్ తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించిందైనా లేకపోతే టెక్నికల్ రైటర్, కాపీ రైటర్ ఇలాంటి వాటిలో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దీస్ ఆర్ నాట్ మస్ట్ హావ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇది కంపల్సరీ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటిది ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ సంథింగ్ ఇలాంటి సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే మీకు అప్ టు 7.50 పర్ అవర్ డాలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు బేసిక్ పే అనేది. తర్వాత మనకి రిమోట్‌లో గ్లోబల్లీ ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే ప్రాజెక్ట్స్ బట్టి అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, తెలుగులో చక్కగా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి ఇంటికాడ నుంచి ఆల్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికైతే మనకి ఇదే నోటిఫికేషన్‌లో అయితే మనకి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, ఇక్కడైతే మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరైతే ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసేటప్పుడైతే మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన స్కిల్స్‌ని అండ్ ఆల్సో కీవర్డ్స్‌ని అయితే మీ రెజ్యూమ్‌లో ఉండేట్టు చూసుకోండి. అప్పుడైతే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్‌గా అయితే మీరు క్రియేట్ చేయాల్సుండిద్ది. సో, ఆ అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయండి. అప్పుడే మీకు జాబ్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత మీకు ఆర్ యూ ఏ నేటివ్ తెలుగు స్పీకర్ అని చెప్పి అడగడం జరిగింది. యెస్ అని క్లిక్ చేయండి. ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్‌లీ రిసైడ్? ఇండియా అని చెప్పి క్లిక్ చేయండి.
తర్వాత ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వండి. సో, మీకు ఇంకేదైనా అందరికి యాడ్ చేయాలనిస్తే యాడ్ చేయండి. సో, తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అంతే సరిపోతుంది. సో, మీరైతే ఈ జాబ్స్‌కైతే సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసేసినట్టు అప్లికేషన్స్‌ని. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఆల్సో పర్ అవర్ బేసిస్‌లో $7.5 దాకా అయితే మీరు పొందుదాం అనుకుంటున్నారో సో, వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, త్వరగా అయితే అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఈ తెలుగు రైటర్స్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. సో, చాలా మందికైతే తెలియడం జరుగుతుంది. సో, మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.